రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఉదయం 10:30కు న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియక తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నేడు హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ విజ్ఞప్తికి ఈడీ అంగీకరించింది. కోర్టు తీర్పు ఉన్నందున తాను విచారణకు రాలేనని ఆయన ఈడీకి లేఖ పంపారు. దీంతో ఇవాల్టి విచారణ నుంచి కేటీఆర్ కు మినహాయింపు ఇచ్చింది. అటు ఇదే కేసులో నిన్న ఏసీబీ కార్యాలయం వరకు వెళ్లిన ఆయన తన లాయర్ను లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో ఏసీబీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని సూచించింది. రైట్ గా కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఉదయం 10:30కు న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియగా తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి నేడు హైకోర్టులో అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఏ విధమైన తీర్పు వెలువరుస్తుందని అనుకోవచ్చు? ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరికొద్దిసేపట్లోనే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హైకోర్టులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద తీర్పు రాబోతోంది. ఈ తీర్పు పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఏసీబీ వేసినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేస్తుందా, లేకపోతే ఏసీబీ తరపున న్యాయవాదులు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలంటూ కూడా చేసినటువంటి వాదనలను సమర్థిస్తుందా, ఎటువంటి తీర్పునిస్తుందా అనేది కూడా మరికొద్ది సేపట్లోనే తేలబోతోంది. ఇక 10:30 సమయంలో ఇప్పటికే వాదనలు ముగిశాయి కాబట్టి దీని మీద ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇవాళ 10:30 గంటల ప్రాంతంలో హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి మొదటి నుంచి కూడా కేటీఆర్ తన యొక్క వాదనలను, అలాగే తన తరపున న్యాయవాదులు కూడా హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఇందులో తన యొక్క ప్రమేయం లేదు అనేది కేటీఆర్ తరపున న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. ఈ అంశానికి సంబంధించే ఇప్పటికే అనేక సార్లు హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. ఇక కోర్టు తీర్పును రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో యొక్క తీర్పు వెలువడుతుంది. అయితే ఇప్పటికే ఏసీబీ ఈ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ను విచారణకు రావాలని తెలిపినటువంటి నేపథ్యంలోనే వాస్తవానికి నిన్న ఆయన విచారణకు ఎప్పుడైతే ఒకవైపున ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని తెలియజేశారో వెంటనే విచారణలో పాల్గొనేందుకు అటు బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం వద్దకు వెళ్ళడం జరిగింది. కానీ ఏసీబీ అధికారులు కేవలం కేటీఆర్ను మాత్రమే విచారిస్తాం, కానీ కేటీఆర్తో పాటు ఆయన యొక్క న్యాయవాదులు లోపలికి రావడానికి అనుమతి లేదు అని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే లాయర్లు లేకుండా తాను విచారణకు హాజరవునని కేటీఆర్ తెగేసి చెప్పడం జరిగింది. తను ఏదైతే కొన్ని న్యాయపరమైనటువంటి అంశాలు, కొన్ని లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా లాయర్ పరిధిలో ఉంటాయి కాబట్టి ఎందుకు లాయర్లను లోపలికి రానివ్వట్లేదు, వారు ఎందుకు విచారణలో పాల్గొనకూడదు అనేటువంటి అంశాలను కూడా ఆయన కొంత గట్టిగానే బలంగా వాదనలు వినిపించారు. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ తరఫున న్యాయవాదులు లోపలికి రావడం లేదు అనే విషయానికి సంబంధించి ఏసీబీ స్పష్టతను ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ న్యాయవాదులతో సహా కలిసి అక్కడి నుంచి ఏసీబీ విచారణలో పాల్గొనకుండానే కేటీఆర్ వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. ఇక ఇవాళ మరొకసారి ఇటు ఒకవైపున ఈడీ కూడా విచారణకు రమ్మని తెలియజేసినటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఒక లెటర్ను కూడా ఈడీ అధికారులకు కేటీఆర్ పంపించడం జరిగింది. ఇవాళ వాస్తవానికి హైకోర్టులో తీర్పు అనేది రిజర్వ్లో ఉంది. ఇవాళ తీర్పు వస్తున్నటువంటి పరిస్థితుల్లో తీర్పు వచ్చిన తర్వాత తాను విచారణకు సహకరిస్తాను, అప్పటి వరకు కొంత సమయం ఇవ్వాలంటూ కూడా తన యొక్క రిప్లైను ఈడీ అధికారులు
నోటీసులకు పంపించారు. అయితే ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి ఏదైతే తను మెయిల్ పెట్టడం జరిగిందో దానికి సానుకూలంగా స్పందించినటువంటి ఈడీ అధికారులు ఇవాళ ఆయన విచారణకు హాజరు కాకపోయినప్పటికీ కూడా దాన్ని సమర్థించారు. మరొక తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా మరొక తేదీని ప్రకటించలేదు. సో ఈ రకంగా ఆయన ఇవాళ ఉండాల్సిన అంటే ఎప్పుడైతే ఇవాళ వాస్తవానికి ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంది, కానీ మరికొద్దిసేపట్లోనే కోర్టు తీర్పు వస్తుంది కాబట్టి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను ఈడీ విచారణకు సహకరిస్తారని చెప్పినటువంటి మాటలకు ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇక మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క అంశానికి సంబంధించి ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్నారు. ఒకవైపున ఏసీబీ కేటీఆర్ను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది, మరోవైపున ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరొక తేదీని ప్రకటించి ఆయన కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి మరి క్వాష్ పిటిషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టులో ఉంది కాబట్టి దీని మీద ఇప్పటికే తీర్పు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని మొదట గత 30వ తేదీ వరకు కూడా ఆయనకు అనుమతి అనేది ఇచ్చింది. అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా కొంత రిలీఫ్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరొక రోజును ఎక్స్టెన్షన్ చేస్తూ 31st వరకు కూడా నాట్ టు అరెస్ట్ని ఇవ్వడం జరిగింది. ఇక వాదనలు మొత్తం పూర్తయిన తర్వాత తీర్పు వచ్చేంత వరకు కూడా ఆయన్ను అరెస్ట్ చేయడానికి లేదు అంటూ కూడా కొంత ఊరటనివ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లోనే ఇక ఇవాళ తీర్పు రాబోతుంది కాబట్టి మరి 10:30 ప్రాంతంలో క్వాష్ పిటిషన్ మీద ఏ రకమైనటువంటి తీర్పు హైకోర్టు ఇవ్వబోతోంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది. ఇక 10:30 గంటల ప్రాంతంలో ఆ విషయం తెలిసినటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.